ఎస్వీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ నూతన శాఖ ప్రారంభం. దేశంలో రెండో పెద్ద గ్రామీణ బ్యాంకుగా ఏపీజీపీ గుర్తింపు పొందిందని వెల్లడించిన చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి. రాబోయే 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 150 నూతన శాఖల ఏర్పాటుకు ప్రణాళిక. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1354 శాఖల ద్వారా 1,32,000 కోట్ల వ్యాపారం సాగుతోంది. మొత్తం వ్యాపారంలో 62,000 కోట్లు డిపాజిట్లు, 70,000 కోట్ల రుణాలు ఉన్నాయి. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రీజియన్ పరిధిలోని 52 శాఖల ద్వారా 4,800 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రైతుల కోసం వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాలకు పొదుపు రుణాలు, వ్యాపారులకు ముద్రా రుణాల అందజేత, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ విధానంలో భాగంగా ఏపీజీబీ సేవలు విస్తరణ. గతంలో కనకదుర్గ గ్రామీణ బ్యాంకుగా, సప్తగిరి గ్రామీణ బ్యాంకుగా సేవలు అందించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు ఈరోజు భవానీపురం 1,354వ శాఖను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్యమైనటువంటి ఖాతాదారులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, చైర్మన్ గారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంతకుముందు ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంక్స్ కలిపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది వ్యవస్థ. ఈ రోజు నాడు 3,05,000 పైచిలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫైనాన్స్ చేయడం జరిగింది. రైతులకు 12 లక్షల పైన రైతులకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సూర్యాఘర్ 6,000 పైన సూర్యాఘర్ సోలార్ సిస్టమ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ 65% 65 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి కంగణం పట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్